అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈ క్లాస్లో మనం రివిజన్ గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ చేసే వాళ్ళకి రివిజన్ ఎలా ఉండాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధమైనటువంటి స్టెప్స్ అనుసరించాలి అనే దాని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. చదువుతూ ఉంటారు చాలామంది పిల్లలు, కానీ రివిజన్ సరిగ్గా చేయరు. రెండోది, రివిజన్ చేయడానికి టైం లేదంటారు. చదివేసాం కదా అనుకుంటారు. తీరా ఏదైనా ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు అందులో స్కోర్ తగ్గిపోవటం, లేదా తెలిసిన బిట్టే తప్పు చేయటం, లేదా మరి ఏదైనా కారణం వల్ల అప్లికేషన్లో ఉండే బిట్లు మిస్టేక్ చేయటం, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే ఆ సదరు వ్యక్తి రివిజన్ అనేది అంటే సరిగ్గా చేయకపోవటమే. ఎప్పుడైతే మనం రివిజన్ అనేటువంటిది చేస్తామో, ఒక ప్రాపర్ వేలో రివిజన్ అనే దాన్ని మనం అనుసరిస్తామో, అప్పుడు ఆటోమేటిక్గా మన స్కోర్ అనేటువంటిది పెరుగుతుంది. సో ఈ వీడియో ద్వారా నేను మీకు రివిజన్ అనేటువంటిది ఎందుకు చేయాలి, రివిజన్ అనేటువంటిది ఏ అంశాల మీద మనం రివిజన్ చేయాలి, అలాగే రివిజన్ అనేటువంటిది ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనే దాని మీద మీకు ఇక్కడ వివరించడం అనేటువంటిది జరుగుతుంది. సో మొదట మనం చర్చించుకుంటే అసలు రివిజన్ ఎందుకు చేయాలి అనేది మనం ప్రశ్నించుకుంటే దానికి ఒక 4 కారణాలు చెప్పచ్చు. ఒక్కొక్కటి చూద్దాం. అందులో మొట్టమొదటిది, అభ్యసనం అనేటువంటిది బలపడుతుంది. ఎప్పుడైనా సరే ఒక అంశం మనం రివిజన్ చేసినప్పుడు అభ్యసనం అనేటువంటిది బలపడుతుంది. మీరు ఇప్పుడు డిఎస్సి కోసం చదువుతున్నారు, లేకపోతే గ్రూప్ 2 కోసం చదువుతున్నారు, లేకపోతే మరేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం చదువుతున్నారు. ఇలా చదివినప్పుడు రివిజన్ అనేటువంటిది ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా అభ్యసనం అనేటువంటిది బలపడుతుంది అనమాట. అంటే రివిజన్ అంటే ఒక రకంగా ప్రాక్టీస్, అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా మనం రివిజన్ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు అభ్యాసనం అనేటువంటిది బలపడుతుంది. ఇక తర్వాత రెండోది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రివిజన్ వల్ల మరొక ఉపయోగం ఇదే పునఃస్మరణ అంటాం కదా. తరచుగా చదవటం మూలంగా, తరచుగా అంశాలను మనం స్మరణ చేసుకోవటం మూలంగా, తరచుగా దాన్ని మనం అందుబాటులో ఉంచుకోవటం వల్ల జ్ఞాపక శక్తి అనేటువంటిది పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఈ మంత్రాలు చదువుతూ ఉంటారు బ్రాహ్మిన్స్, చాలా అనర్గళంగా చదువుతారు. వాళ్ళు చాలా సంస్కృతంలో నుండి అత్యంత కష్టమైనటువంటి మంత్రోచ్చారణ కూడా వాళ్ళు చాలా అనర్గళంగా సులభంగా చేస్తారు. అంటే ఇది ఎలా వచ్చిందంటే ఒక్కొక్క మంత్రాన్ని అనేక సార్లు చదవటం మూలంగా వాళ్ళకి అది గుర్తుండిపోయింది అనమాట. అంటే మెమొరీ బాగా పెరుగుతుంది. అలాగే టెక్నిక్ మనం ఈ పునఃస్మరణ మనం చదివేటువంటి అభ్యాసన అంశాల పట్ల, మనం చదివే టాపిక్స్ పట్ల కూడా మనం పెట్టుకున్నట్లయితే ఎప్పుడైతే మనం రివిజన్ చేస్తూ ఉంటామో, పునఃస్మరణ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చూడండి, మీరు కొన్ని చాలా మంది అంటూ ఉంటారు, సార్ డైరెక్ట్ బిట్లు తప్పు చేశాను సార్, నేను సింపుల్ బిట్ మిస్టేక్ అయింది సార్ అని చాలా మంది బాధపడుతుంటారు. దానికి రీజన్ ఏంటంటే, వన్ ఆఫ్ ద రీజన్ పునఃస్మరణ సరిగ్గా చేయకపోవడం. అంటే సింపుల్ బిట్టే కదా సరిగ్గా మనం చదవకపోవడం వల్ల, సరిగ్గా దాన్ని మళ్ళీ రిపీట్గా మనం చదవకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ జ్ఞాపక శక్తి తగ్గిపోయి అక్కడ ఆ బిట్టు తగ్గిపోదు, స్కోర్ అనేటువంటిది రాదనమాట మనకి. అది ఇక తర్వాత అవగాహన స్థాయి పెరుగుతుంది. సో రివిజన్ చేయటం వల్ల ఒక టాపిక్ చదివారు మీరు, ఆ టాపిక్ చదివిన తర్వాత మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ చదివారు, మళ్ళీ ఇంకో 4 రోజుల తర్వాత మళ్ళీ చదివారు. ఇలా అనేక సార్లు రివిజన్ చేయటం మూలంగా ఆ టాపిక్ మీద పూర్తి అవగాహన అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి మీరు చదివినప్పుడు అందులో కొన్ని అంశాలు, బేసిక్స్ విషయాలు మీకు తెలుస్తాయి. అదే టాపిక్ని మళ్ళీ చదివినప్పుడు అందులో ఉండేటువంటి మరికొన్ని అంశాలు మీకు తెలుస్తూ ఉంటాయి. మళ్ళీ అదే టాపిక్ని మళ్ళీ చదివినప్పుడు ఇంకా మరికొన్ని అంశాలు దాని మీద మీకు వస్తుంది. అదే టాపిక్ మరొకసారి చదివినప్పుడు మనకు తెలియని ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ చిన్న టాపిక్ అనుకున్నాం కానీ ఇందులో చాలా అంశాలు ఉన్నాయి అనేటువంటి తెలుసు. అంటే ఈ అవగాహన స్థాయి అనేటువంటిది నువ్వు రివిజన్ చేసి కొద్ది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక బిట్ ఎలా వస్తుందంటే, నువ్వు ఫస్ట్ చదువు చూసావా, అక్కడి నుంచి ప్రశ్న రాదు. రెండోసారి చదివావు కదా, అక్కడి నుంచి కూడా ప్రశ్న రాదు. నువ్వు మూడోసారి అర్థం చేసుకున్నావు కదా, అక్కడి నుంచి ఏదైనా ఒక బిట్ రావచ్చు. 4గోసారి చదివి చూసావా, అప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచి ప్రశ్నలు వచ్చే విధానం అనేటువంటిది నీకు నువ్వుగానే తెలుసు. అరే నేను ఎందుకు మిస్ అయ్యాను, ఇలా కూడా బిట్ రావచ్చేమో కదా. అంటే అవగాహన స్థాయి పెరిగి కొద్ది ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి అనుగుణంగా మనం చదివే విధానం కూడా మారిపోతుంటుంది అనమాట. అట్లాగా నువ్వు ఎప్పుడైతే రివిజన్ చేస్తూ ఉంటావో ఆ రకమైనటువంటి అవగాహన స్థాయి నీకు పెరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత దోష నివారణ జరుగుతుంది. రివిజన్ చేయటం వల్ల మనం ఏదైనా ఒక టాపిక్లో తీసుకున్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించి చాలా అంశాలు మనకి, అంటే ఏదైనా ఒక ఎగ్జామ్ మనం రాసినప్పుడు
చాలా అంశాలు మనం మిస్టేక్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్లో ఒక 20 అంశాలు ఉన్నాయి అనుకుందాం. ఆ 20 అంశాల్లో ఒక 10 అంశాలు ఒక బిట్లో ఒక క్వశ్చన్ పేపర్లు వచ్చాయి అనుకుందాం. ఆ క్వశ్చన్స్లో మనం చాలా అంశాలు ఒక 6 లేదా ఒక 5 అంశాలు తప్పు చేసేస్తుంటాం, ఎప్పుడు సరిగ్గా రివిజన్ చేయనప్పుడు అనమాట. అంటే మనకు తెలిసిన టాపిక్కే కదా, చూశాను కదా అని ఎప్పుడైతే మనం రివిజన్ చేయమో, కార్నర్ చేస్తామో, అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఇక్కడ ఈ స్కోరింగ్ అనేటువంటి తగ్గిపోతుంటుంది. ఎందుకంటే నువ్వు సరిగ్గా రివిజన్ చేయలేదు కాబట్టి. ఎప్పుడైతే నువ్వు రివిజన్ చేస్తావో ఆటోమేటిక్గా నీకు ఈ మెమొరీ పెరుగుతుంది, అవగాహన స్థాయి పెరగటం మూలంగా దోషాలు అంటే తప్పుల సంఖ్య కూడా తగ్గిపోతుంటుంది. కరెక్ట్గా బిట్టు మనకు ఒక ప్రశ్న ఎట్లా ఉంటుంది, ఒక క్వశ్చన్ ఇవ్వగానే దాని కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో 1, 2 కాదని తెలిసిపోతుంది నీకు. 3, 4, 4దా 3దా ఇలాంటి దాంట్లో మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. నువ్వు ఎప్పుడైతే రివిజన్ ఎక్కువ సార్లు చేసావో అప్పుడు ఈ 4 ఆప్షన్లో ఇది రైట్ అంతే, అది 3దా 4దా అనేటువంటిది ఉండదు, ఇంకా అదా ఇదా అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే రివిజన్ చేసావో ఇది అంతే, 4 వాటిలో నేను అనుకున్న ఆప్షన్ ఎక్కడ ఉందో చూసి పెట్టేస్తాం అంతే టక్కనే. అది ఎప్పుడు వస్తుంది నీకు, రివిజన్ చేసినప్పుడు మాత్రమే అది వస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు చదవటం ఎంత ముఖ్యమో రివిజన్ దానికంటే ముఖ్యం అంటారు. చదవటం ఎవరైనా చదువుతూ ఉంటారు, రివిజన్ ఎవరైతే పద్ధతిగా చేసుకుంటూ పోతారో వాళ్ళకి ఎక్కువ స్కోర్ వస్తూ ఉంటుంది. సరే, మరి ఇంత బిజీ షెడ్యూల్లో, ఇంత టైట్ షెడ్యూల్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి సూచనలు కల్పిస్తుంది. ఈ సందర్భంలో మరి రివిజన్ అనేటువంటిది ఎలా సార్, చదవడానికి మాకు సరిపోవట్లేదు, ఒక రౌండ్ వేయడానికి మాకు సరిపోయి రివిజన్ ఏం చేయాలి? సరే, దాని గురించి కూడా మాట్లాడుకుందాం, కంగారు పడమాకండి. ఇక తర్వాత టాపిక్లోకి మనం వచ్చినట్లయితే అసలు ఏ అంశాలు రివిజన్ చేయాలనేటువంటిది మనం గమనించుకోవాలి. ఇది చాలా అవసరం. ఎందుకంటే రివిజన్ చేయమన్నారు కదా సార్ అని బాగా ప్రతి అంశాన్ని రివిజన్ చేయాలా అంటే అక్కర్లేదు. దానికి అంశాలు కూడా మనం ఎంపిక చేసుకోవడంలో కూడా మన యొక్క విజయం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ రివిజన్కి ఏ అంశాలు మనం ఎంపిక చేసుకోవాలి. మొట్టమొదట గమనించుకోవాల్సింది కష్టతరమైనటువంటి అంశాలు చూసుకోవాలి. మీరు మీ కంటెంట్ సంబంధిత కంటెంట్ మీరు చదువుతున్నా, లేక మెథడాలజీ మీరు చదువుతున్నా, లేకపోతే విద్యా దృక్పథాలు చదువుతున్నా, ఇలా ఏది చదివినా కూడా మీ మానసిక స్థాయికి ఏదో ఒక అంశం కష్టంగా అనిపిస్తుంటుంది, ఏదో ఒక సబ్జెక్టు కష్టంగా ఉంటుంది, ఆ సబ్జెక్టులో కొన్ని అంశాలు కష్టంగా ఉంటాయి. అలాంటి అంశాలను మనం ఖచ్చితంగా ఎంపిక చేసుకోవాలి, వాటికి ప్రయారిటీ ఇవ్వాలని. అంటే ఇది కొంచెం కష్టంగా ఉన్నది కాబట్టి దీన్ని మనం రివిజన్ మోడ్లో పెట్టాలి. పెట్టకపోతే ఈ కష్టమైంది మనకు రాదు. సాధారణంగా కష్టంగా ఉందంటే దాన్ని జోలికి పోవడానికి మనం ఇష్టపడం, అయిష్టత వచ్చేస్తుంది మనకి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదైతే కష్టం పెడుతుందో దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకోవాలన్నమాట. ఏదైతే నేను తెగమకు గురి చేస్తుందో అదే నీకు జీవితాన్ని ఇస్తుంది తర్వాత, అది గుర్తుపెట్టుకోవాలి. అలా ఎప్పుడైతే నువ్వు భావించావో ఆటోమేటిక్గా ఆ కష్టంగా ఉన్న సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, దాంట్లో గ్రిప్ అనేటువంటిది వస్తుంది. అంటే ఇట్లాగా రివిజన్ చేసేటువంటి అంశాలు మనం ఖచ్చితంగా కష్టతరమైన అంశాలను మనం ఎంపిక చేసుకోవాలి. ఒక టెక్స్ట్ బుక్లో, ఇప్పుడు 6th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉందనుకోను, అందులో కొన్ని అంశాలు కష్టంగా ఉంటాయి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో, అలాంటి వాటిని మనం ఎంపిక చేసుకోవాలి. ఏది కష్టం ఏది ఈజీ అనేటువంటిది ఒకరికి ఒకటి కష్టంగా ఉండొచ్చు, ఇంకొకరికి ఈజీగా ఉండొచ్చు. అట్లాగా మీ యొక్క మానసిక స్థాయి బట్టి, మీ యొక్క పద్ధతి బట్టి వాటిని ఎంపిక చేసుకుని వాటిని ఒక లుక్ చేసుకోవాలన్నమాట. రైట్, ఇది కష్టంగా ఉండేది, ఇది కష్టంగా ఉండేది. ఎప్పుడైతే అలా నువ్వు ఒక ఫైండ్ అవుట్ చేసావో ఖచ్చితంగా దాని మీద ఫోకస్ అనేటువంటిది జరుగుతుంది అనమాట. అంటే లోపాలు మనం గుర్తించుకోగలిగాం కాబట్టి ఏదైతే కష్టంగా ఉన్నదో దాని మీద మనం ఫోకస్ చేస్తాం కాబట్టి అలాంటి అంశాలు మనం పునఃస్మరణ చేయడానికి ఎంపిక చేసుకుని ఒక చోట దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక తర్వాత సారూప్య వైవిధ్య అంశాలు ఎక్కువ రివిజన్ చేస్తూ ఉండాలి. మనకి పురోగామి తిరోగామి అవరోధాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మనం పాత చదవనుకో, తర్వాత మళ్ళీ ఏదైనా కొత్త చదవనుకో, కొత్తది గుర్తుంటుంది, పాత మర్చిపోతుంటాం, లేదా పాత గుర్తుంటుంది, కొత్తది మర్చిపోతుంటాం. అంటే ఇలాగా జరుగుతూ ఉంటుంది పురోగామి తిరోగామి అవరోధాలు అంటే ఇటువంటి ఇబ్బంది ప్రధానంగా అంశాల మధ్య ఒక అవినాభావ సంబంధం, అంటే సారూప్యత పోలిక ఉన్నప్పుడు ఇబ్బంది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 2 కవల పిల్లలు ఉన్నారు కనపడ్డారు అనుకో, మనకి ఆ ఇద్దరిలో మనం ఎవరు అనేటువంటిది ఐడెంటిఫై చేయలేం స్టార్టింగ్లో. ఇప్పుడు పేర్లు కూడా ఉంటే రాముడు లక్ష్మణుడు అంటాడు, లేదా సీత గీత అంటారు, లేదా అక్బర్ బాబర్ అంటారు. అంటే కవలలో కనపడినప్పుడు ఎవరిది ఏ పేరు ఐడెంటిఫై చేయమంటే చాలా కష్టమైపోతుంది, ఎందుకంటే ఇద్దరు ఒకే రకంగా ఉంటారు కాబట్టి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం చదివేటప్పుడు అంశాల్లో కూడా సారూప్యత అనేటువంటిది ఉన్నదనుకో, అదే ఇదా అని మర్చిపోతాం మనం, ఖచ్చితంగా ఆ బిట్ మనం కోల్పోతుంటాం. సో సారూప్య అంశాలు
ఖచ్చితంగా మనం ఫైండ్ అవుట్ చేసుకుని రివిజన్ చేయాలి. అంటే చూడండి, కవల పిల్లలు రోజు మీరు చూస్తున్నారు అనుకో, మీ క్లాసులో లేదా మీ ఊర్లో మీ ఇంటి పక్కన వీధిలో రోజు చూస్తున్నారు అనుకో, వీడు లక్ష్మణ్ గడ్రు, వీడు రాజు గడ్రు అని తెలుస్తుంది. ఎందుకంటే అది ఇద్దరిని తరచుగా చూడటం వల్ల ఏదో ఒక చోట, లేక ముక్కు దగ్గర, కన్ను దగ్గర, నోటి దగ్గర, ఎక్కడో ఒక చోట మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటారు మైండ్ లో, అది గుర్తుండిపోతారు. ఇంక వీడు ఆడనేటువంటిది. అంటే ఇలాగా ఎప్పుడైతే మనకి సారూప్యాంశాలు ఉన్నాయో మన యొక్క కంటెంట్లో, మన యొక్క మెథడాలజీలో, మన యొక్క చదివేటువంటి సబ్జెక్ట్స్లో, అటువంటి వాటిని ఎంపిక చేసుకుని ఇది తికమక పెడుతుంది కాబట్టి వీటి రివిజన్ మనం చూడాలి, రివిజన్ చేస్తూ ఉండాలి. వీటిని అనేటువంటిది మన స్పృహలో ఉంచుకోవాలి. అలాగే వైవిధ్యాంశాలు, సారూప్యాంశాలు కాదు, దానికి వ్యతిరేక అంశాలు కూడా మనని తికమక పెడుతూ ఉంటాయి. అలాంటి అంశాలు కూడా మనం ఎంపిక చేసుకుంటే, పోలికలు కానీ, భేదాలు కానీ, అలాగే సారూప్యాంశాలు కానీ, ఇలాంటి అంశాలు మనం ఎంపిక చేసుకుని మనం వీటి మీద దృష్టి పెట్టినట్లయితే బాగుంటుంది అని గుర్తుంచుకుంటే అప్పుడు రివిజన్కి వాటికి మనం కేటాయించుకుంటూ ఉంటాం. ఇక తర్వాత అది జ్ఞానాత్మక రంగ అంశాలు. జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన అంశాలు ఏంటంటే, ఎక్కువగా మనం గుర్తించేటువంటి అంశాలు, గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరాలు, ఏ సంవత్సరంలో ఏం జరిగింది అనేటువంటి అంశాలు, అలాగే కొన్ని వ్యక్తుల పేర్లు, వాళ్ళు యొక్క విధానాలు కానీ, పద్ధతులు కానీ, ఇలాగ రికగ్నైజ్ అనేటువంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉంటావో, ఇయర్స్కి సంబంధించిన అంశాలు కానీ, శాతాలకు సంబంధించిన అంశాలు కానీ, అంటే ఎప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంది ఇలాంటి అంశాలు కానీ, ఒక ఎబ్రివేషన్కి సంబంధించిన అంశాలు కానీ, అలాగే మనం చదివేటప్పుడు కొత్తగా పేర్లు వస్తూ ఉంటాయి. అది వ్యక్తికి సంబంధించిన పేరు కావచ్చు, లేదా ఒక సంస్థకు సంబంధించినటువంటి పేరు కావచ్చు, లేదా ఒక ప్రదేశానికి సంబంధించినటువంటి పేరు కావచ్చు, లేదా సైన్స్లో కొన్ని టెర్మినాలజీలు ఉంటాయి, సోషల్లో కొన్ని టెర్మినాలజీలు ఉంటాయి. అవి ఎప్పుడు మనం వినం అనమాట. చదివేటప్పుడు అది మనం తగులుతూ ఉంటారు, ఏందిరా ఇది ఇలా ఉంది అని. అప్పుడు ఏంటి, అలాంటి వాటిని మనం ఎంపిక చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం రిపీటెడ్గా చదివి గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కానీ, గుర్తించవలసిన విషయాలు కానీ మనం జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన అంశాలుగా భావించుకోవాలి. వాటిని మనం ఎంపిక చేసుకోవాలన్నమాట. వీటిని మనం పునఃస్మరణ చేయాలి. ఇప్పుడు మనం ఒక ఆఫీస్కి పోయినామనుకో, ఫస్ట్ రోజు అందరూ మనకి కొత్త వాళ్ళే ఉంటారు, ఎవరి పేరు ఏంటో మనకు తెలియదు. అదే ఆఫీస్కి నెల రోజులు మనం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఎవరు ఏమిటి, అతని పేరు ఏంటి, అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు అని మనకు తెలుస్తుంది కదా. అలాగే ఇది కూడా మొదట్లో అన్నీ కొత్తగానే ఉంటాయి. మనకి కొత్త అంశం వచ్చినా, ఇంకోటి వచ్చినా, కొత్త పేరు వచ్చినా, కొత్త సంస్థ వచ్చినా, కొత్త విధానం వచ్చినా, కొత్త పద్ధతులు వచ్చినా, ఇంకోటి వచ్చినా, అవి స్టార్టింగ్ మనకి కొత్తగానే ఉంటుంది. కానీ మనం దాన్ని ఏం చేయాలి, ఒక ఎంపిక చేసుకున్నాం కాబట్టి ఎంపిక చేసుకుని వాటిని మనం తరచుగా చూడటం వల్ల, తరచుగా చదవటం మూలంగా ఏమవుతుందంటే అవన్నీ మనకు గుర్తు వస్తూ ఉంటాయి. అలాంటి అంశాలను మనం ఖచ్చితంగా ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ మనం వాటిని రివిజన్ చేయలేదు అనుకో, కొత్త అంశాలు కానీ, వ్యక్తుల పేర్లు కానీ, సంవత్సరాలు కానీ, ఈ డేటాకు సంబంధించిన శాతాలు కానీ, పర్సంటేజ్లు కానీ, ఇలాంటివి మనం రిపీట్గా చూడలేదనుకో, అదే నీకు రేపు పరీక్షలు వచ్చినప్పుడు ఆ బిట్టు తప్పైపోతుంది. అదే అదే అని ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ కూడా అంటే రివిజన్ అనేటువంటిది ఎక్కువసార్లు చేయాలి. ఇక తర్వాత అవగాహన కాని అంశాలు ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం కంటెంట్ చదువుతున్నప్పుడు ఏదో ఒక అంశం అవగాహన అవ్వదు. మనకు ఎంత చదివినా బుర్రకు తట్టదు. అలాగే మెథడాలజీ చదివినప్పుడు కూడా ఏదో ఒక అంశం మీకు ఎంత చదివినా బుర్రకు తట్టదు. ఏం చెప్తున్నాడో తెలియదు. అంటే ఒక్కొక్కసారి ఆ స్క్రిప్ట్ రాసినప్పుడు జరిగేటువంటి ఇబ్బంది కావచ్చు, లేదా స్క్రిప్ట్ రాసేటోడు హై లెవెల్ నాలెడ్జ్ ఉండటం వల్ల ఇది నాకు లేకనే అందరూ అర్థం చేసుకుంటారనే ధోరణితో పోవటం మూలంగానో మనం 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి అంశాలు కానీ, ఇంటర్లో ఉన్నటువంటి అంశాలు కానీ, ముఖ్యంగా మెథడాలజీలో ఉన్న అంశాలు మనం చదివినప్పుడు మనకు అర్థం కానటువంటి అంశాలు ఉంటాయన్నమాట. వాటిని మనం ఏం చేయాలి, కొన్ని అంశాలు ఏంటి ఎవరైనా అడిగి తెలుసుకుని వాటి వివరణ పొందుతాం. ఆ వివరణ అనేది ఆ కాసేపే గుర్తుంటుంది, తర్వాత మళ్ళీ మర్చిపోతాం. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో దాన్ని చదివినప్పుడు అరే ఏంట్రా ఇది అనిపిస్తుంది మనకి, అరే మన ఏదో చెప్పాడు సార్ దీన్ని ఇలాగా అని మర్చిపోతుంది. ఇలాగ మనకు చాలా అంశాలు ఉంటాయి అన్నమాట. అంతగా చదివిన ఎన్నిసార్లు చదివిన అర్థం కాని అంశాలు, వాటిని మనం ఖచ్చితంగా రివిజన్కి చేసుకోవాలన్నమాట. ఇంకా అది ఎలా ఉండాలంటే, నీకు ఆ టాపిక్ అర్థమైందా లేదా అనేటువంటిది కాదు, ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఆ టాపిక్ నుంచి బిట్ వస్తుందేమో, వస్తే నా పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా అంటే ఈ డిఎస్సి మోడల్ ఎలా ఉంటుందంటే లైన్ టు లైన్ చదవాలి, లైన్ టు లైన్ ఏదో మూల నుంచి బిట్ ఇస్తూ ఉంటాడు. అలాంటి దాన్ని మనం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా నీకు అర్థమైందా లేదా అనేది కాదు,
ఆ పారాగ్రాఫ్ని బుర్రలో ఉండాలంటే దాన్ని ఖచ్చితంగా చూడాలన్నమాట. చూస్తే చూడగా అనగా అనగా రాగ మతి చేయించిన తినగా వేము తీయగా నుండునని మన వాళ్ళు అన్నారు ఇప్పుడు. అంటే అలాగే నీకు అర్థమైనా అర్థం కాకపోయినా దాన్ని చదివేస్తే ఖచ్చితంగా అది నీకు అందులోంచి బిట్టొచ్చిన ఏమొచ్చినా చదివావు కాబట్టి ఖచ్చితంగా చేసేయగలుగుతాను. అది ఎవరన్నా అడిగితే నువ్వు చెప్పలేకపోవచ్చు. ఏదైనా పిల్లోడు వచ్చి అన్న ఇది ఏంటంటే నువ్వు చెప్పలేకపోవచ్చు, లేదా ఎవరన్నా అడిగితే ఇది ఏంటంటే చెప్పలేకపోవచ్చు, కానీ బిట్ మాత్రం ఆన్సర్ చేసి తీరుతావు. ఎప్పుడు అది నువ్వు రివిజన్లో పెట్టినప్పుడు, దాన్ని గుర్తించినప్పుడు. ఓకేనా విద్యార్థులారా? రివిజన్ ఎందుకు చేయాలి, ఏ అంశాలు ప్రధానంగా రివిజన్కి ఎంపిక చేసుకోవాలనే దాని మీద మనం మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. ఇప్పుడు రివిజన్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనం చర్చించుకోవాలి. చర్చించుకునే ముందు మీకు ఒక చిన్న విషయం. మీలో చాలామంది స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు కదా. ఇలా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళందరికీ కూడా మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహిస్తున్నాం. సో మా ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరిగిన డిఎస్సిలో మా ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు 40 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా జీవితాల్లో స్థిరపడ్డారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మా ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు 130 అబవ్, 137, 136 మార్కులు సంపాదించుకున్నారు. అంటే ఇలాగా చాలామంది 120 అబవ్ పొందడం అనేటువంటి జరిగింది. ఇదంతా మా ఎగ్జామ్స్ రాస్తూ మేము ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఫాలో అవుతూ చేయటం వల్ల జరిగినటువంటి గొప్ప విజయం అన్నమాట. సో మేము చేసేటువంటి ఈ పరీక్షలు అనేటువంటివి మీకు ఎంతో మంచిగా ఒక గైడ్ లాగా ఉపయోగపడుతున్నట్టు. అంటే మీరు ఎలా చదవాలి, ఏ విధంగా చదివితే మనం స్కోర్ తీసుకోగలుగుతాం. ఇలాగా ప్రతి పేపర్ నుంచి కూడా మీకు ఏదో ఒక అంశం, తెలియనటువంటి అంశం, వే ఆఫ్ ప్రిపరేషన్, వే ఆఫ్ ప్రజెంటేషన్ అంతా కూడా మిమ్మల్ని మార్చుకునేలాగా మా యొక్క ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ కనుక మీరు రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి. ఆ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, వాటి విధి విధానాలు ఏంటి, ఎలా పర్చేజ్ చేసుకోవాలనేటువంటిది నేను మీకు తెలియజేస్తాం. ఓకే, సరే. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే మొట్టమొదట మనం రివిజన్ విషయం మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే దాన్ని ప్రణాళికాబద్ధం చేయాలి. అంటే రివిజన్ అనేటువంటిది ఈ యొక్క ప్రిపరేషన్లో వన్ ఆఫ్ ద పార్ట్ అనుకోవాలన్నమాట. అంటే వన్ ఆఫ్ ద పార్ట్ అని అనడం కంటే ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్ అనుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే రివిజన్ ప్రిపరేషన్ ఎంతగా నువ్వు చేస్తూ ఉంటావో రివిజన్ కూడా అది చాలా ముఖ్యలకం. గుండెకాయ లాంటిది, అదొక మెదడు లాంటిది. బాడీలో ఉండేటువంటి అవయవాలు మెదడు లాంటిది, గుండెకాయ లాంటిది అనే విషయాన్ని గ్రహించుకోవాలి. గ్రహించుకున్న దానికి మీరు ఒక ప్రణాళికాబద్ధం చేయాలన్నమాట. అంటే మీరు చదివేటువంటి రోజులో, చదివేటువంటి సమయంలో ఒక ప్రణాళికాబద్ధంగా మీరు చదవాలి. అంటే ఒక 90% మీరు ప్రిపరేషన్ కేటాయిస్తే కనీసం ఒక 10% అయినా చదివినటువంటి అంశాలు రివిజన్కి కేటాయించుకోవాలి. అలాగే మీ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇది రోజువారీగా మాట్లాడుకుంటే. అలా కాకుండా ఒక 7 days, 1 week మరి చూసుకున్నట్లయితే 1 weekలో 6 days మీరు చదివితే కంప్లీట్గా 1 day మీరు రివిజన్కి కేటాయించుకోవాలి. అట్లా ఎప్పుడైతే మనం అదొక ప్రణాళికాబద్ధంగా మనం చేస్తూ ఉంటామో అప్పుడు మనకి అభ్యాసన అంశాలు బలపడతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఇంకా ఇతరత్ర అన్ని ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం చదివింది మనకు గుర్తుంటూ ఉంటుందో, ఎప్పుడైతే దాని మీద మనకు అవగాహన వస్తూ ఉంటుందో పోటీ పరీక్షల్లో అది మనలో కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పిరిట్ని పెంచుతుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అనమాట. ఎప్పుడైతే నువ్వు చదివిని చెప్పగలుగుతున్నావో, చదివింది అర్థమవుతుందో, ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి అనమాట. ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. ఇలా మీరు ఫస్ట్ దానికి ఒక ప్రణాళికాబద్ధం చేసుకోవాలి. చేసుకుని ముందుకు వెళితేనే ఇక్కడ మనం సక్సెస్ అనేటువంటిది ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. సో రివిజన్ అనేటువంటిది ఎలా ఉండాలి అంటే ఫస్ట్ నువ్వు చేయవలసింది ప్రణాళికాబద్ధం చేయాలంటే దానికి ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఎంతసేపు ప్రిపరేషన్ ఈ రోజులు అయిపోవాలి, లేకపోతే ఈ లెసన్స్ ఈ నెలలో అయిపోవాలి, లేకపోతే 10 రోజులు ఇది చదివేయాలి అని కాదు. చదవటమే కాదు, చదివింది మళ్ళీ రిపీట్ చేయడం, దాన్ని మళ్ళీ చదవటం అని రీలోడ్ చేసుకోవటం అనేటువంటిది కీలకం. అది ప్రణాళికలో ఉండాలి అనేది నువ్వు గ్రహించుకుని దాన్ని ఆచరణ రూపంలోకి తీసుకురావాలి. మొట్టమొదటి చేయవలసిన పని అది. ఇక తర్వాత సమయం కేటాయించాలి. చెప్పాను కదా ఇందాకే, నువ్వు ఒక ప్రణాళిక వేసుకున్నావంటే ఆ ప్రణాళికలో ఖచ్చితంగా ఒక 10%, 15%, 20% సమయం నువ్వు రివిజన్కి కేటాయించాలి 1 dayలో. సరే 1 dayలో సాధ్యపడదు సార్, నేను ఇప్పుడే మొదలు పెట్టాను, నాకు చదవడానికి టైం సరిపోవట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా 1 weekకి నువ్వు రివిజన్ జరిగేలాగా చూసుకో. ఎందుకంటే ఎంత చదవటం అనేటువంటిది కాదు ఇక్కడ, నువ్వు ఎంత రివిజన్ చేసావు అనేటువంటిది ముఖ్యము.
రివిజన్ సరిగ్గా చేయకపోతే ఏదన్నా మోడల్ టెస్టులు నువ్వు రాసినప్పుడు, లేదా నేను పెట్టిన టెస్ట్ నువ్వు రాసినప్పుడు, లేదా ఇతరత్ర మాధ్యమాల ద్వారా మీరు రాసిన బట్టి ఎవరిచ్చిన టెస్ట్ మీరు రాసినప్పుడు ఏమవుతుందంటే స్కోరు తగ్గిపోతుంటుంది. అలాంటప్పుడు బెంబేలు ఎత్తిపోతూ ఉంటాం. మరి నాకు ఏంటి, నేను పనిచేయనేమో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను పనిచేయనేమో అని ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. ఎవరు పని చేయకపోవడం ఉండదు. మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ప్రాక్టీస్లో పొరపాట్లు జరుగుతాయి, జరగాలి కదా. మీ పొరపాట్ల కోసమే కదా మాలాంటి ఎగ్జామ్స్ పెట్టేది. ఆ పొరపాట్లు సరిదిద్దుకోవడమే కదా ఆ ఒక లైన్ నేను చెప్పేది. ఇది గ్రహించుకోవాలి. అంటే ఇక్కడ రివిజన్ లేకే నేను ఇబ్బంది పడుతున్నా, సో రివిజన్ మీద కేటాయించుకోవాలి, రివిజన్ నేను తరచుగా చేయాలి అంటే దానికి ఒక ప్రణాళికబద్ధం ఉండాలి, దానికి సమయం కేటాయించాలి. రివిజన్కి అంటూ సమయం కేటాయించాలి. ఎప్పుడైతే నువ్వు సమయం చేసి, ఎప్పుడైతే నువ్వు చక్కగా ఒక ప్రణాళిక తయారు చేసుకున్నావో, ప్రిపరేషను, రివిజన్, రీడింగ్ అండ్ రివిజన్ ఈ రెండు కూడా సైమల్టేనియస్గా జరగాలి. అలా జరిగినప్పుడే నీకు రివిజన్ వల్ల వచ్చేటువంటి అన్ని ఉపయోగాలు నీకు వస్తాయి. సమయం కేటాయించడం అనే దాంట్లో మనం ఈ టైంకి సంబంధించి మరొకటి కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఒక టాపిక్ మీరు చదువుతారు అనుకుందాం, చదివిన తర్వాత ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద టాపిక్ అంటే ఒక యూనిట్ మీరు చదివారు, మొదటి యూనిట్ చదివిన తర్వాత ఎండ్ ఆఫ్ ద టాపిక్లో మీరు కింద ఒక డేట్ నమోదు చేయాలి. ఈ టాపిక్ నేను 16వ తారీఖు 12/24 మొదటిసారి నేను చదివాను అని ఒక డేట్ నమోదు చేసుకోవాలి. టాపిక్ ఎండింగ్లో లేదా టాపిక్ స్టార్టింగ్లో ఎప్పుడైతే మీరు డేట్ నమోదు చేస్తారో, మళ్ళీ అదే టాపిక్ మళ్ళీ చదివినప్పుడు ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది అనేటువంటి నీకు తెలుస్తుంది అనమాట. అంటే రెండోసారి నువ్వు చదివినప్పుడు 26/12/24 వచ్చిందనుకో, రెండోసారి నువ్వు రివిజన్ చేసినప్పుడు ఈ గ్యాప్ నీకు తెలుస్తుంది. ఓహో, ఎంతకాలం పట్టిందా మళ్ళీ ఈ టాపిక్ నేను చదవడానికి అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, 6వ తరగతిలో ప్రభుత్వాలు అనేటువంటి టాపిక్ ఉంటుంది. ఈ ప్రభుత్వాలు అనే టాపిక్ నువ్వు చదివిన తర్వాత మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత నువ్వు ఒక డేట్ నమోదు చేయాలి. 20/12/24 నేను చదివాను అని. ఎందుకంటే రెండోసారి నువ్వు మళ్ళీ చదువుతావు టాపిక్, మళ్ళీ రెండోసారి నువ్వు చదివినప్పుడు అది 30వ తారీఖు 12వ నెల 24 వచ్చింది అనుకో, అంటే దాదాపుగా 10 రోజులు గ్యాప్ వచ్చింది అనేది నీకు తెలుస్తుంది అనమాట. ఒక చెక్ లిస్ట్ లాగా ఉపయోగపడుతుంది. అంటే రివిజన్కి గ్యాప్ లేకుండా ఉండాలంటే ఫస్ట్ రివిజన్ ఎప్పుడు చేసావు, రెండోసారి మనం ఎప్పుడు చదువుతాం. అట్లాగా నువ్వు ఏ యూనిట్ చదివినా దాని చివరిన ఖచ్చితంగా నువ్వు నోట్ చేయాలన్నమాట. ఆ రోజు సమయాన్ని, ఆ రోజు డేట్ని నువ్వు నోట్ చేసుకోవాలి. తిరిగి మళ్ళీ నువ్వు ఎప్పుడు అటాక్ చేస్తున్నావు దాని మీద, ఎప్పుడు మళ్ళీ వస్తావు. వచ్చినప్పుడు నీకు చెప్తే దొరే అబ్బాయి నువ్వు నన్ను చదువు ఛానల్ అయిందిరా చూసుకో, డేట్ కనపడుతుంది నీకు. మన డేట్ వేయలేదనుకో మనకు తెలియదు. డేట్ ఎప్పుడైతే వేసుకున్నామో ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి స్మరణ చేసేటప్పుడు గ్యాప్కి వచ్చింది ఈ టాపిక్, ప్రజాస్వామ్యం టాపిక్ చదివి 10 రోజులు అయిపోయిందా, ఎలా అయితే అలాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇలాగ నువ్వు ఎప్పుడైతే ఈ సమయాన్ని అక్కడ నమోదు చేసుకుంటూ ఉంటావో, టైం ఎప్పుడైతే ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటావో ఒక యూనిట్ చదివిన తర్వాత, అది నీకు రివిజన్ చేసేటప్పుడు ఒక హెచ్చరికలాగా నీకు ఉపయోగపడుతుంది. రైట్ నేను మళ్ళీ చదవాలి, రివిజన్ గ్యాప్ రాకుండా చూసుకుంటూ ఉండాలనేటువంటిది నీకు అక్కడ ఉపయోగపడుతుంది. ఇట్లాంటి విధానం కూడా మీరు అనుసరించాలి విద్యార్థులు. తర్వాత ప్రత్యేక నోట్స్ అనేటువంటిది చాలా అవసరం విద్యార్థులు. రివిజన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు దీనికంటూ ఒక నోట్స్ని తయారు చేసుకోవాలి. రివిజన్కి సంబంధించి నోట్స్ అంటే చాలామంది పిల్లలు, చాలా సందర్భాల్లో చెప్పాను నేను, మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తాను. చాలామంది పిల్లలు టెక్స్ట్ బుక్ తీసుకుని చదివేస్తారు, అదే టెక్స్ట్ బుక్ని మళ్ళీ ఇంకో నోట్స్ కింద రాసిస్తారనమాట. ఇదేంటో నాకు అర్థం కాదు. ఇంకా మాత్రం దానికి ఇంకో నోట్స్ రాయడం దేనికి, ఈ టెక్స్ట్ బుక్కే చదువుకోవచ్చు కదా. కానీ ఏంటంటే చదువుతున్నాం నోట్స్ రాసేసుకున్నామని ప్రతిదీ రాస్తారు, రాసి ఇంకో బుక్ తయారు చేసుకుంటారు వాళ్ళు. అది ఏంటంటే దీనికి కాపీ తప్ప అది నోట్స్ అని నేను చెప్పలేను. జిరాక్స్ ఇప్పుడు ఇదే బుక్ అటుకెళ్ళి జిరాక్స్ తీసామనుకో మనం, వాడు కూడా సేమ్ బుక్ ఇస్తాడు, అలాగే నువ్వు జిరాక్స్ తీసుకుని ఒక బుక్ తయారు చేసావు అనమాట, అంతే. అది కాదు. నోట్స్ అనేటువంటిది ఎలా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, ఒక 100 పేజీల పుస్తకం నువ్వు చదివితే కేవలం ఒక 10 పేజీల నోట్స్ అందులో ఉండాలి. ఏముండాలో ఇందాక చెప్పినా మీకు, జ్ఞానాత్మక రంగ అంశాలు కానీ, సారూప్య వైవిధ్యపరమైన అంశాలు కానీ, కష్టమైనటువంటి అంశాలు కానీ, గుర్తించుకోవడానికి కొత్త వ్యక్తుల పేర్లు ఎలాంటివి వచ్చినాయి మీరు అందులో రాసుకోవాలి. అట్లా మీరు నోట్స్ అనేటువంటి ఆ నోట్స్ని మీరు రిపీట్గా చూస్తూ ఉండాలి. అంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు 7 గంటలకు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, మీరు దినచర్య టైం టేబుల్ వేసుకున్నారు. 7 to 8 లేకపోతే 7 to 7:30, 7 to 9 ఇలా నోట్స్ని మీరు తిరగేసుకోవాలన్నమాట. చదివి బోర్ కొట్టినప్పుడు ఈ యొక్క నోట్స్ని చూడాలి, చూస్తే అందులో ఉన్న అంశాలు రెఫర్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇట్లా చేయటం మూలంగా ఏమవుతుందంటే మీకు
ఖచ్చితంగా ఈ అభ్యాసం అనేటువంటిది బలపడుతుంది. అలాగే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క నోట్స్ను తయారు చేసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా కొన్ని అంశాలు చెప్తాను, ఫాలోఅప్ చేసుకోండి. ఒకటి, నోట్స్ అనేటువంటిది ఏ అంశాలు రాయాలి అన్నప్పుడు ఫస్ట్ కఠినమైనటువంటి అంశాలు మీరు నోట్స్లో రాసుకోవాలి. అది కఠినమైన అంశాలు అంటే ఇందాక చెప్పిన ఒక వ్యక్తి పేరు కావచ్చు, ఒక సంస్థ పేరు కావచ్చు, ఒక ఎబ్రివేషన్ కావచ్చు, ఒక విధానం కావచ్చు, ఒక పద్ధతి లేదా ఒక ప్రదేశం కావచ్చు, లేదా కొన్ని సైన్స్ వర్డ్స్ కావచ్చు, సోషల్ వర్డ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మీ, అది నీకు కష్టంగా ఉందా దాన్ని అక్కడ నోట్ చేయి. అట్లాగే దానికంటూ కష్టమైన అంశాలకు హార్డ్ బుక్ అని పెట్టి దానికి ఒక పుస్తకం మెయింటైన్ చేయాలి. ఇక తర్వాత రెండో పుస్తకం ఇయర్స్ బుక్ అని పెట్టి వాటి మెయింటైన్ చేయాలి. అంటే ఇందులో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఇయర్స్ అన్నీ నువ్వు రాసుకోవాలన్నమాట. ఆ రాసుకున్న ఇయర్స్ని చూస్తూ ఉండాలి, ఏ సంవత్సరంలో ఏ సంఘటన జరిగింది అనేటువంటి దానికి ఒక నోట్స్ అనమాట. అలాగే మరొకటి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక నోట్స్ ఏంటంటే, మీరు డేటా ఉంటుంది, అనాలిసిస్ అంటే పర్సంటేజ్లు, అలాగే బొమ్మల తాలూకు అంశాలు. బొమ్మలో ఒక బొమ్మ ఇస్తాడు, దాని మీద కొన్ని అంశాలు ఉంటాయి. అదే జనాభాకు సంబంధించి బొమ్మ కావచ్చు, లేకపోతే ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్కి కావచ్చు, ఇలాంటి పై చార్ట్లు కానీ ఫ్లో చార్ట్లు ఇలాంటివి ఉంటాయి. ఆ డేటాలో ఉండే అంశాలను నువ్వు జాగ్రత్తగా ఏం చేయాలంటే ఒక నోట్బుక్లో నువ్వు రాసుకోవాలి. అలాంటి నోట్బుక్ తయారు చేసుకోవాలి. ఇంకా అలాగే కొన్ని మీరు తరచుగా మిస్టేక్ చేస్తూ ఉంటారు. నేను పెట్టే ఎగ్జామ్స్లో కానీ లేకపోతే ఎవరు పెట్టిన ఎగ్జామ్స్లో కొన్ని బిట్స్లు తప్పు అవుతుంటాయి, కొన్ని అంశాలు మిస్టేక్ చేస్తుంటారు, కొన్ని టాపిక్స్ మీకు మిస్టేక్ జరుగుతుంటాయి. అలాంటి దానికి మిస్టేక్స్ బుక్స్ అని చెప్పి ఒక బుక్ పెట్టుకోవాలి. అంటే ఇలాగా మీరు ఒక 4 నోట్స్లు మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు 4 నోట్స్లు మెయింటైన్ చేసుకున్నారో, నోట్స్లు అంటే మరి 200 పేజీలు 300 పేజీలు కాదు నేను చెప్పేది. సింపుల్గా ఒక 10 రూపాయల పుస్తకం, లేకపోతే ఒక 20 రూపాయల పుస్తకం, లేదు కొంచెం పెద్ద 30-40 రూపాయల పుస్తకం ఉండాలి. అంతే ఉండాలి, సంఖ్యలో పెట్టుకోవాలి మనం అంతే. అవి తరచుగా మనం చూస్తూ ఉండాలి. అట్లాగా మీరు నోట్స్ అనేటువంటిది తయారు చేసుకోవాలి అంతే తప్ప సేమ్ టెక్స్ట్ బుక్ని మళ్ళీ కాపీ చేయటం అనేటువంటిది కాదు. అలా నోట్స్ ఎప్పుడు తయారవుతుంది అంటే, నేను చెప్పాను కదా, మీరు రివిజన్ చేసినప్పుడు మొదటిసారి నోట్స్ ఎప్పుడు రాయకూడదు, మనం రెండోసారి కూడా రాయకూడదు, మూడోసారి కూడా రాయకూడదు, నాలుగోసారి రివిజన్ చేస్తావు అన్నప్పుడు కొన్ని అంశాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు నీకు అన్నిసార్లు చదివినా గుర్తులు ఉండట్లేదు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి అంశాలు మనం నోట్ మేకింగ్ చేసుకోవాలి. నోట్స్లో కూడా పిన్ పాయింట్గా రాసుకోవాలి. ఒక అంశంలో క్లుప్తీకరించుకోవాలన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాలు లైన్గా రాసుకోవాలి, కారణాలు మాత్రమే రాసుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధానికి కారణాలు మాత్రం, అలా ఫలితాలు ఏంటి అలా రాసుకోవాలన్నమాట. అలాగే 1947 నుంచి 1947 నుంచి 1977 ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు ఏమిటి అనేది మనకు టాపిక్ ఉంటుంది 10th క్లాస్లో. ఆ సంఘటనలన్నీ ఎక్కించేయకూడదు, క్లుప్తీకరించాలి. అప్పుడు ఈ మధ్యకాలంలో పరిపాలించిన ప్రధానమంత్రులు ఎవరు, ఒక్కొక్క ప్రధానమంత్రి సమయంలో ఏం జరిగినాయి, టెక్స్ట్ బుక్ ప్రకారం చాలా జరుగుతాయి, అవుట్ ఆఫ్ మనకు అక్కర్లేదు, టెక్స్ట్ బుక్ ప్రకారం ఏం జరిగింది అనేది మనం నోట్ చేసుకోవాలి. అంటే ఇట్లాగా ప్రతి టాపిక్ని కూడా మీరు క్లుప్తీకరించుకుని నోట్స్ని తయారు చేసుకోవాలి. అంటే ఆ నోట్స్ మీరు చూస్తే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలు మెదడులోకి వచ్చేస్తాయి అనమాట. అట్లాగా మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు నోట్స్ మేకింగ్ అనేటువంటి దానికి చక్కగా చేసుకున్నప్పుడు రివిజన్కి అది ఉపయోగపడుతుంది. అది రోజు చూడటానికి మనకు సులభంగా ఉంటుంది. ఓకేనా. ఇక తర్వాత మరొకటి కీలకం, ఈ రివిజన్ ఎలా ఉండాలి అనే దాని మీద మనం మాట్లాడుకుంటే మరొకటి కీలకమైనది ఏంటంటే, అది మైండ్ మ్యాప్ తయారు చేయాలి. సో మైండ్ మ్యాప్స్ అయినా లేకపోతే ఇంకోటైనా, ఫ్లో చార్ట్లు అయినా, ఇంకోటైనా, డిజైన్స్ అయినా, ఇవన్నీ కూడా ఏంటంటే మనల్ని ఆ టాపిక్ అంతా కూడా జాగ్రత్తగా, అంటే ఒక 10 పేజీలు లేదా 20 పేజీలు ఉన్నటువంటి టాపిక్ ఒక మైండ్ మ్యాప్ ద్వారా లేదా ఒక ఫ్లో చార్ట్ ద్వారా మనకి అందులో కనపడిపోతుంటుంది. ఇప్పుడు మీరు 6వ తరగతి టెక్స్ట్ బుక్ తీసుకోండి, 7వ తరగతి టెక్స్ట్ బుక్ తీసుకోండి, స్టార్టింగ్లోనే మనకి మొత్తం పాఠానికి సంబంధించి ఒక మైండ్ మ్యాప్ కనపడుతుంటుంది. సౌర కుటుంబానికి సంబంధించి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకంటే మనం పాఠం చదివిన తర్వాత ఆ యొక్క ఫ్లో చార్ట్ మైండ్ మ్యాప్ కనుక చూసుకున్నట్లయితే మనకి అంతా రివిజన్ అయిపోతుంది, ఈజీగా ఉంటుంది అనమాట. మీరు చూడండి టెక్స్ట్ బుక్స్లో. అలాగే ఒక మైండ్ మ్యాప్ మనం సర్కిల్ వేసుకుని దాని చుట్టూ పాయింట్లు రాసుకుని పెట్టుకున్నాం అనుకో, ఒక్కొక్క చోట ఒక్కొక్క పాయింట్ మనం రాసుకున్నట్లయితే ఈజీగా ఏం జరిగింది అనేటువంటి తెలిసిపోతుంది. అంటే అలా డిజైన్ చేసుకోవాలి మనం మైండ్ మ్యాప్ అనేటువంటిది. డిజైన్స్ రూపంలో, ఒక చక్కగా ఒక బొమ్మల రూపంలో ఎప్పుడైతే మనం అలా చేసుకుంటూ ఉంటామో ఖచ్చితంగా మీకు ఈ రివిజన్ చేయడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఒక్కొక్క మనం చదివేటప్పుడు కొన్ని సందర్భాల్లో, ఇప్పుడు 1960 లేదా 1962
ఇలాంటి ఇయర్స్లో చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఇయర్స్లో ఏమేమి సంఘటనలు జరిగినాయో అవన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 6th నుంచి ఇంటర్ వరకు చదువుతాం. 6th నుంచి ఇంటర్ వరకు చదివినప్పుడు చరిత్రలో కానీ, లేదా జాగ్రఫీలో కానీ, లేదా సివిక్స్లో కానీ, లేదా ఎకానమీలో కానీ ఆ ఇయర్ని బేస్ చేసుకుని కొన్ని అంశాలు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని అన్నింటిలో చోటకు తెచ్చుకోవాలి. చెప్పాను కదా మొదటి సారూప్య అంశాలు అనేటప్పుడు ఆ సంవత్సరంలో ఏమేమి జరిగినాయో అన్నీ ఒక చోట రాసుకుంటే మన అదే అనేటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఖచ్చితంగా ఏదో అదే పెడతాం అనమాట. ఇట్లాగా మీరు మైండ్ మ్యాప్లు పిక్చరైజేషన్ చేసుకుంటూ చక్కగా డిజైన్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇంకా ఆడవాళ్ళు ఉన్నారనుకో ముగ్గులు పెడతారు కదా, మీరు ఆ ముగ్గులు పెట్టి ఒక ముగ్గు వేసుకుని ముగ్గులు అన్నీ రాసుకోండి. చుక్కల ముగ్గు పెట్టి ముగ్గు చుట్టూ రాయండి మ్యాటర్లు. ముగ్గు లోపల రాసుకోండి. పెద్ద ముగ్గు వేసుకోండి. చక్కగా ఒక పెద్ద కాగితం ఒక చాటు తీసుకుని ముగ్గు వేసుకోండి. ఆ ముగ్గు చుట్టూ మ్యాటర్ రాయండి. ఆ ముగ్గు లోపల రాయండి. ఆ పక్కన ఈ పక్కన రాయేసుకోండి. అలాంటి ఆ ముగ్గు చూసేటప్పుడు ఆ ముగ్గులో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా మీకు గుర్తొస్తాయి. అంటే ముగ్గు వేసి మీరు ముగ్గులో దింపాలన్నమాట. వీటిని ఆ యొక్క టాపిక్స్ని ఆ యొక్క అంశాన్ని అన్నట్టు ఇలాగా ముగ్గుల రూపంలో, బొమ్మల రూపంలో, ఫ్లోచార్ట్ల రూపంలో, లేదా లైన్ గ్రాఫుల రూపంలో ఇలాగ ఎన్ని టెక్స్ట్ బుక్స్లో మనకు ఉంటాయి, కాదంటలేదు. కానీ నీ మైండ్కి తగ్గట్టుగా నువ్వు వేసుకోవాలి. అదే మైండ్ మ్యాప్. ఎందుకంటే నా మైండ్ ఉన్నట్టు నీ మైండ్ ఉండకపోవచ్చు, నీ మైండ్ ఉన్నట్టు నా మైండ్ ఉండకపోవచ్చు. సో ఎవరికి తగ్గట్టుగా వాడు మైండ్ మ్యాప్ వేసుకుంటే అప్పుడు రివిజన్కి అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. ఇక తర్వాత మరొకటి స్వీయ బోధన ఉండాలి. రివిజన్లో కీలకమైనటువంటి స్వీయ బోధన అంటే ఇక్కడ నీకు నువ్వుగా చెప్పుకోవడం, నీకు నువ్వుగా మాట్లాడుకోవడం, అంతర్మదనం అంటాం కదా, నీకు నువ్వుగా మాట్లాడు. ఒక టాపిక్ చదివామనుకో, ఆ టాపిక్ చదివి చక్కగా అందులో ఉండే అంశాల మీద ఆలోచించుకుంటూ మాట్లాడుకోవాలి. ఇప్పుడు చదివిన వెంటనే కాదు, ఇవాళ చదివి 2 రోజుల తర్వాత నేను మొన్న ఒక టాపిక్ చదివాను, సౌర కుటుంబంలోని అంశాల గురించి చదివాను. సౌర కుటుంబానికి సంబంధించి ఖగోళ అంశాలు, ఖగోళ వస్తువులు ఉన్నాయి. సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, బుధుడికి పరిభ్రమణ కాలం ఇలా ఉంది, శని యొక్క పరిభ్రమణ కాలం ఇలా ఉంది. ఇలాగా నీకు నువ్వు మాట్లాడుకోవాలంటే చూసేటోడు ఎవడో ఈ పిచ్చోడు ఏంద్ర ఎలా మాట్లాడుకున్నాడు అనుకోండి. కానీ నువ్వేంటని నీకు తెలుసు కదా. అలాగే నీకు నువ్వుగా చెప్పుకోవాలి. నీకు నువ్వుగా ఎప్పుడైతే నువ్వు చెప్పుకోవడం స్టార్ట్ చేసావో ఆటోమేటిక్గా చెప్పేటప్పుడు ఎక్కడ మనం ఆగిపోయింది, మన లైన్ ఎక్కడ ఆగిపోయింది అనేది మనకు ఉంటుంది. ఆగిపోయినప్పుడు నువ్వు ఆగిపోకూడదు, తర్వాతలోకి వెళ్ళిపోవాలి. ఆగిపోయిన దానిలో మళ్ళీ రివిజన్ చేసినప్పుడు చూసుకుంటూ ఉంటాను అనమాట. ఇట్లాగా నీకు నువ్వు చెప్పుకోవడం. లేదా ఎలాగ ఇప్పుడు కంబైన్ స్టడీ చేస్తూ ఉంటారు కదా పిల్లలు, మీ రూమ్లో 2-3 ఉంటారు, వాళ్ళకి చెప్పు. వాళ్ళు చెప్పింది నువ్వు చెప్పింది వాళ్ళు వింటారు. అంటే ఇట్లాగా ఏదైతే ఉన్నదో, ఏదైతే నీకు కష్టంగా ఉన్నదో దాన్ని ఇతరులకు చెప్పడం మొదలుపెట్టు. ఆటోమేటిక్గా ఆ అంశం మీద నీకు పట్టు వస్తుంది. అలాగని ఉదయం నుంచి సాయంత్రం నువ్వు చెప్తా కూర్చుంటే నువ్వు చెప్పింది వాళ్ళు వింటారు, తర్వాత వాళ్ళు సక్సెస్ అవుతారు, నువ్వు ఇంట్లో కూర్చుంటావు. సో ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. నీకు రాంది చెప్పు అంతే. రాంది చెప్పి నీకు బాగా వచ్చింది చెప్పడం మూలంగా ఉపయోగం లేదు. నీకు ఏదైతే ఇబ్బందిగా ఉంటుందో, ఏదైతే స్మృతికి ఇబ్బంది కలుగుతుందో అలాంటివి చెప్పాలి. ఇప్పుడు మనం సైకాలజీలో ప్రజ్ఞా పరీక్షలు అంటాం. అరే ఎన్నిసార్లు చదివినా అది మనకి బుర్ర హీట్ ఎక్కిపోతుంది. అలాంటి ప్రజ్ఞా పరీక్షలో నువ్వు ఏదో ఒక మైండ్ మ్యాప్ వేసి గుర్తుపెట్టుకుని ఎవరికొకరికి క్లాసులో నోళ్ళు చెప్పు అంతే. అప్పుడు నీకు అది బలపడిపోతుంది అనమాట. ఇట్లాగా చిన్ని టెక్నిక్స్ మీరు ఫాలోఅప్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రివిజన్ అనేటువంటిది ఎఫెక్టివ్గా ఉంటుంది. రివిజన్ అనేటువంటి వల్ల మీరు అద్భుతమైనటువంటి ఫలితం కూడా మీకు వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రివిజన్ అనేటువంటిది చాలా అవసరం. ఎందుకు అవసరం మొదలే చెప్పాను. రివిజన్ అనేటువంటిది ఏ అంశాల మీద చేసుకోవాలి కూడా చెప్పాను. రివిజన్ ఎలా ఉండాలో కూడా ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. ఓకే, నేను ఇచ్చినటువంటి వివరణ, విశ్లేషణ మీకు కనుక ఉపయోగపడుతుందని భావించుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి. మరి మీరు ఎటువంటి రివిజన్స్ అనుసరిస్తున్నారు, అసలు రివిజన్ చేస్తున్నారా అనేది కూడా కామెంట్ చేయండి. కనీసం నా వీడియో చూసిన తర్వాత అయినా మీరు మారితే అది నాకు చాలా సంతోషం అనమాట. సార్ మేము మారాం, ఇప్పటి నుంచి రివిజన్కి సంబంధించి ఒక ప్లాన్ చేసుకుంటాం, రివిజన్ బెల్ పెట్టుకుంటాం, అవసరమైతే రోజులో కావచ్చు, 1 వీక్లో కావచ్చు, ఖచ్చితంగా మేము రివిజన్ చేస్తాం అనేటువంటిది మీరు కనుక అనిపించినట్లయితే కామెంట్ చేయండి విద్యార్థులారా. మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ కలుస్తాను. జై హింద్.